ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ని రద్దు చేస్తూ అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా మత పెద్దలు వివాహానికి అంగీకరించడం అంటే వివాహానికి చట్టబద్ధత ఇవ్వడం కానీ అంటే ధృవీకరించడం కానీ అలాగే తలాక్ సందర్భంలో విడాకులు కూడా వాళ్ళే మంజూరు చేస్తుంటారు. అట్లా కాకుండా ఆ రెండింటిని చట్ట పరిధిలోకి తీసుకొస్తూ అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముస్లింల పెళ్లిళ్ళు విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది. ముస్లిం పెళ్లి విడాకుల చట్టం 1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ బిల్లు 2024 తీసుకొచ్చింది. బాల్య వివాహాలకు బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కార్ ఈ కొత్త బిల్లును తెచ్చింది. గతంలో కాజీలు చేసిన పెళ్లిళ్ళు చెల్లుబాటు అవుతాయని, ఇక మీద జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిలు కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితుల విడాకులు తీసుకున్నారా లేక వైధవ్యం సంప్రాప్తించిందా అనే వివరాలు వెల్లడించాలి. ఇరువురు అంగీకారంతో వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అస్సాం ప్రభుత్వం చెబుతోంది.